హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ మై మీమ్ లైఫ్. ఈరోజు మనం చీరాల నుంచి కోటప్పకొండకు స్టార్ట్ అవుతున్నాం. ఇది ఒక కొత్త రూట్. బైక్ ద్వారా ప్రయాణం మొదలు పెడుతున్నాం. ఇది చీరాల. ఈ రూట్ ఎలా ఉంటుందంటే చీరాల, కారంచేడు, పర్చూరు, చిలకలూరుపేట, కోటప్పకొండ రూట్. సో ఈ రూట్ చాలా స్మూత్గా ఉంటుంది అండ్ ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి స్టేషన్ రోడ్. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి స్టేషన్ ఉంటుంది. ఇటు రైట్ సైడ్ వచ్చేసరికి మనకి బస్ స్టాండ్ ఉంటుంది. ఇది స్టార్టింగ్ బ్రిడ్జ్ ఎక్కగానే, బ్రిడ్జ్ మొత్తం డౌన్కి వెళ్ళగానే అటు లెఫ్ట్ వైపు తిరిగితే మనకి పర్చూరు ఉంటుంది అండ్ రైట్ సైడ్కి వెళితే మనకి పేరాల రూట్. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో, క్లౌడ్స్. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసిన మనకి ఇక్కడ స్టేషన్. ఇప్పుడు మనం చీరాల నుంచి బయలుదేరదాం. ముందుగా కారంచేడు వైపు వెళ్తున్నాం. రోడ్లు చూడండి ఎంత బాగున్నాయో. పీస్ఫుల్గా ఉంది కదా. ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మా అన్నయ్య బైక్ నడుపుతున్నాడు అండ్ నేను వెనకాల కూర్చున్నాను వీడియో తీయడం కోసం. చూడండి 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 చుట్టుపక్కలంతా పొలాలు. ఇటు పక్కన మనకి ఆంజనేయ స్వామి చూడండి ఎంత బాగుందో. సచ్ నైస్ వ్యూ కదా. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ టు మీ. దిస్ ఇస్ మై ఫస్ట్ ట్రిప్ to capture this vlog. Please support me, okay? Thank you so much. ఇప్పుడు వచ్చేసరికి మనకి కారంచేడు. ఇది కారంచేడులో ఇటు ఇక్కడంతా ఇది బస్ స్టాండ్ రూట్. బస్ స్టాండ్ నుంచి మొత్తం స్ట్రైట్గా వెళ్తే మనకి ఈ రూట్ వస్తుంది. ఇప్పుడు మనం కొత్త బ్రిడ్జ్, ఇదంతా మనకి రైట్ సైడ్ ఉంది కదండి, ఇదంతా కొత్త బ్రిడ్జ్. ఇప్పుడు మనం పర్చూరు దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ చిన్న టౌన్ వైబ్స్ మరియు లోకల్ లైఫ్ చాలా బాగుంటుంది. ముందుకు వెళ్తూ మనం చిలకలూరుపేట చేరుకుంటాం. ఇది ఒక పెద్ద టౌన్. ఇక్కడ నుంచి కోటప్పకొండకు వెళ్ళే రోడ్లు క్లియర్గా ఉంటాయి. ఈ మొత్తం ప్రయాణంలో పచ్చని పొలాలు, గ్రామీణ వాతావరణం, ఫ్రెష్ ఎయిర్ ఇవన్నీ మనకి మన ట్రిప్ని ఇంకా స్పెషల్గా చేస్తాయి. ఈ రూట్ ద్వారా మీరు సుమారు 2 to 3 hours కోటప్పకొండలో చేరవచ్చు. బట్ మేము చేరింది 1.5 hour ఓన్లీ. చూడండి అక్కడ చూస్తున్నారు కదా, అదే కోటప్పకొండ. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే ఎంత బాగుందో చూడండి మీరే. అండ్ మనం కొంచెం ముందుకు వెళ్దాం. ఇదే అండి చిలకలూరుపేట స్టార్టింగ్. ఇక్కడ నుంచి మనకి ఆటోస్, బస్సెస్ అండ్ వ్యాన్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి అందుబాటులో. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవ్వచ్చు. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా మనకి ఆటోలు. మేము స్టార్ట్ అయ్యాము ఇప్పుడే. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో చూసారు కదా, మొత్తం ఇవన్నీ కొండలు, అంతా బాగుంటుంది వ్యూ చూడటానికి. అండ్ మేము కొండపైకి స్టార్ట్ అయిపోయాము త్వరగా. అప్పటికే లేట్ అయిపోయింది మాకు. ఫస్ట్ టైం నేను బైక్ మీద కొండపైకి అలా వెళ్ళటం. మా అమ్మ వద్దన్నారు, బట్ నేను ఈసారి ట్రై చేశాను. ఈ వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. ఎవరైనా బైక్ మీద ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇది చిన్న కొండ కాబట్టి నో ప్రాబ్లం.
ఇదిగోండి, మీతో మాట్లాడుతూనే మనం కొండపైకి చేరుకున్నాం. చూడండి, ఇక్కడ మనం రైట్ సైడ్లో మనం కార్స్ పార్క్ చేయొచ్చు. బైక్ పార్కింగ్ ఇంకా కొంచెం ముందరకు వెళ్ళాలి. అదిగోండి, అక్కడ కనిపిస్తుంది కదా, అది మనకి టెంపుల్. ఆ కొండ పైకి వెళ్ళాలి. ఆ బిల్డింగ్ ఉంది కదా, దానిపైకి వెళ్ళాలి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో చూస్తే పూజా సామాగ్రి ఇవన్నీ ఉంటాయి. దేవుడికి సంబంధించిన పూజా సామాగ్రి అవన్నీ కొనుక్కొని, ఇక్కడ మనకి సదుపాయం కూడా ఇచ్చారండి. చెప్పులు అండ్ బ్యాగులు భద్రపరచుకోవడానికి. ఇక్కడ మనం చెప్పులు ఇవన్నీ పెట్టుకోవచ్చు. చెప్పులు కానీ, బ్యాగ్స్ కానీ ఇవి ఏమన్నా ఉంటే పెట్టుకోవచ్చు. 5 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ చార్జ్ చేస్తున్నారు అంతే. మరీ అంత ఎక్కువేం కూడా కాదు. మేము బయట ఎందుకులే అని చెప్పి ఇక్కడే చెప్పులు పెట్టేశాము. అదిగోండి, మా అన్న వస్తున్నాడు అక్కడ టోకెన్ తీసుకొని. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో పైకి వెళ్ళటానికి ఉంది. అంటే వికలాంగులు కానీ, వృద్ధులు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళు పైకి వెళ్ళచ్చు. బట్ అందరూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కోసం లిఫ్ట్ ఇట్లాంటివి పెట్టారు, ఎక్కలేరు కాబట్టి. సో ఇక్కడ ఈ టెంపుల్ ఉంది కదండి, దీనిపైన ఇక్కడ నుంచి మనకి స్టెప్స్ ఉంటాయి పైకి వెళ్ళటానికి. చూడండి ఎంత బాగుందో. ఒక్కొక్క వ్యూ సూపర్ ఉంటుంది. మేము ఈ లోపలే కొండపైకి వచ్చేసాము. మా అన్న వెళ్ళిపోదాం అని కాల్ చేశాడు, అందుకని మేము వచ్చేసాము. చూస్తున్నారు కదా, కొండలు, ఆ క్లౌడ్స్, ఆ గ్రీనరీ. షేక్ అవుతుందని ఏమనుకోమాకండి. ఇక్కడ నుంచి చూడండి వ్యూ, ఆ శివుడిది కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది. అదే అండి మనకి టెంపుల్. ఇది స్టార్టింగ్ గోపురం. అక్కడి నుంచి మనం నడుచుకుంటూ పైకి వెళ్తాము. మా అన్నని వీడియో తీయమంటే ఫస్ట్ టైం కదండి, అందుకని షేక్ చేస్తున్నాడు. టెంపుల్లోకి వెళ్ళలేదు కాబట్టి మేము ఇక్కడే కొన్ని ఫొటోస్ అట్లా దిగాము. ఇక్కడ శివుడితో అండ్ గోపురంతో అలా మొత్తం పిక్స్ దిగాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి కొబ్బరికాయలు కొట్టు స్థలము. ఇక్కడ మనం కొబ్బరికాయలు కొట్టిన తర్వాత అవి కొబ్బరికాయలు ఉంటాయి కదా, అవి తీసుకొని గుడిలోకి వెళ్ళచ్చు. ఇదే అండి టెంపుల్. ఆ రోజు ఇక్కడ చూడండి కోతులు అవన్నీ ఉంటాయి. కోటప్పన్న అంటే అక్కడ పైన అన్ని కోతులు ఉంటాయి, చిన్న చిన్న కోతులు. మనం వాటర్ బాటిల్స్ ఏమన్నా తినే ప్యాకెట్స్ ఇచ్చినా కానీ అవి తీసుకెళ్ళిపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ట్రిప్ చాలా బాగా జరిగిందండి. మేము కూడా చివరిలో కొన్ని పిక్స్ దిగాము. బాయ్ ఎవ్రీవన్, మళ్ళీ కలుద్దాం.